అబద్ధపు పునాదులపై కూటమి ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఎక్కువ రోజులు ఉండదు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబలికుంటలో వైఎస్ఆర్సీపీ నేత హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటుకు హాజరైన సతీష్ రెడ్డి విజేతలకు ట్రోఫీతో పాటు 50,000 నగదు అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జగన్ నినాదమే వినిపిస్తోందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమన్నారు సతీష్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒకటే ఒక నినాదం, అది జగన్ యొక్క నినాదం, జై జగన్ అనేటువంటి నినాదం. ఏ రోజు ఎన్నిక జరిగినా కూడా ఆ నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టుకోవడం ఖాయం. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదుల పైన నిలబడినటువంటి ప్రభుత్వం. అంటే కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను ప్రలోభపెట్టి తల్లుబల్లి మాటలు చెప్పి ఏంటో ప్రజలకు ఇస్తామని చెప్పి మోసంతో వచ్చేటువంటి ప్రభుత్వం. ఇది నిలిచేటువంటి సమస్య లేదు.